హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ జ్యోతి బ్యూటిఫుల్ హోమ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా 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 బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్. ఈ వ్లాగ్ వచ్చేసి అయితే 2-3 రోజుల కిందట్లేండి, ఇప్పుడు కాదు తీసింది. ఇంకా ఇది మొన్న వచ్చేసి అయితే నేను ఆఫ్టర్నూన్లోకి ఎగ్ బిర్యానీ చేశానండి. ఇంకా మా పిల్లలిద్దరికీ కూడా చాలా ఇష్టం. వాళ్ళు అడిగారు, చాలా రోజుల నుండి అడుగుతున్నారు. చేద్దాంలే అనేసి ఇంకా మర్చిపోతున్నాను, ఏదో ఒకటి చేస్తున్నానన్నమాట. సో ఇంక ఇక్కడైతే నేను పెరుగు తీసుకొచ్చారండి మా వారు. ఇంకా పెరుగంతా కూడా ఒక గిన్నెలోకి అయితే తీస్తున్నాను. ఇంక ఇక్కడైతే ఎగ్ రైస్ అంతా కూడా వేడి చేస్తున్నానండి. ఇంకా ఈవినింగ్ టైంలో కూడా తింటారు కదా పిల్లలు అనేసి ఇంకా ఇదంతా కూడా చక్కగా వేడి చేస్తున్నాను. బిర్యానీ అంటే వేడివేడిగా ఉన్నప్పుడే బాగుంటుంది కదా అనేసి కొంచెం లైట్గా అయితే వేడి చేశానండి. ఇంక ఇక్కడైతే బిర్యానీ అంతా కూడా చక్కగా ఒకసారి బాగా కలిపేశాను. ఇంక ఇక్కడైతే మా వారు ఈరోజు వచ్చేటప్పుడు ఆఫ్టర్నూన్కి పెరుగు తీసుకొచ్చారండి. మేము డైలీ డిన్నర్లోకైనా లంచ్లోకైనా ఇంకా మనకి సమ్మర్ కాబట్టి కంపల్సరీ ఇంకా ఇంట్లో పెరుగు అయితే కంపల్సరీ ఉండాలి కదా. ఇంకా ఇది బాగుంటుందండి. ఈ పెరుగు వచ్చేసి ఏంటి అంటే కుండ పెరుగండి. కుండలో వాళ్ళు తోడు పెట్టేస్తారంట. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా తిన్నా కొద్దీ తినాలనిపిస్తుందండి, అంత బాగుంటుంది. ఇంక ఇక్కడైతే నేను పెరుగు కూడా కవర్లో నుండి తీసేస్తున్నాను. ఇది వచ్చేసి అయితే 50 రూపీస్ దండి. 50 రూపీస్కి మనకి ఈ మాత్రం ఇస్తారు. పర్లేదులేండి, చాలా చిక్కగా ఉంటుంది. గడ్డ పెరుగు అన్నమాట. ఎలా అసలు ఏమి పల్చగా ఉండదండి. కావాలంటే ఇంకా మనమే కొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇది స్వీట్గా ఉంటుందండి. ఇప్పుడు తీసుకొచ్చారు కదా, ఇప్పుడు స్వీట్గా ఉంటుంది. మనకి ఈవినింగ్ వరకు అయితే కొంచెం పుల్లగా అయిపోతుంది. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇంకా మనకి తొందరగా పెరుగు కానివ్వండి, దోశ పిండిలు ఇలాంటివి ఏమైనా ఉంటే తొందరగా పుల్ల పడిపోతాయి. ఇంక ఇక్కడంతా కూడా ఒక డస్ట్బిన్ గిన్నెలో ఇలా ఈ కవర్లు ఇవన్నీ కూడా వేసుకుంటానండి. ఇది వచ్చేసి ఇక్కడ నేను సింక్ దగ్గర పెట్టేసుకుంటాను. అందులో ఏంటంటే ఎక్స్ట్రా మనం ఉల్లిపాయలు కట్ చేసినా కానివ్వండి, టమాటాలు ఇలాంటివన్నీ ఎక్స్ట్రా కట్ చేస్తాం కదా, అవన్నీ కూడా అందులో వేసి పక్కన పెట్టేస్తానన్నమాట. ఇంక ఇక్కడైతే గిన్నెలన్నీ కూడా ఎక్కడొక్కడ సర్దుతున్నానండి. ఇవి ముందు రోజు అన్నీ తోమి పెట్టుకున్న గిన్నెలండి. ఇంకా సర్దుకుందాంలే అనేసి ఇంకా అవన్నీ అందులోనే అలా ఉంచేశాను. ఇవి దాదాపుగా ఒక రోజువి లేండి, 2 డేస్ ఉన్నాయిలేండి ఇందులో గిన్నెలు. కొన్ని 2 డేస్వి అన్నమాట. ఇంక ఇవన్నీ కూడా సర్దుతున్నాను. ఇంకెక్కడ నీట్గా సెట్ చేసి పెట్టాలి కదా అండి. మనకి కబోర్డ్లో ఏంటి అంటే అవన్నీ నీట్గా వాటికి సెట్ చేసి పెట్టాలండి. ఎలా పడితే అలా పెట్టామనుకోండి కబోర్డ్లో సెట్ కావు కదా. మనకి నార్మల్గా గిన్నెల స్టాండు అలాంటి వాటిలో అయితే ఎలా పెట్టేసినా ఫాస్ట్గా అయిపోతుంది. సెల్ఫ్లో కూడా ఈజీగా అయిపోతుందండి, టకటకా పెట్టేసుకోవచ్చు. కబోర్డ్లో అయితే అలా కాదండి, చాలా రిస్క్ అనిపిస్తుంది సర్దుకునేటప్పుడు. ఎక్కడక్కడ నీట్గా చూస్తూ వాటిని అలా సెట్ చేసుకుంటూ చక్కగా అయితే పెట్టేసుకోవాలి. ఇంక ఇక్కడైతే ఇంకా గ్లాసులు అవన్నీ కూడా అందులో పెట్టేశాను. ఇంక ఇక్కడైతే ఇవన్నీ టీ గ్లాసులు అండి. ఇవి కూడా పక్కన పెట్టేసుకున్నానన్నమాట. దాదాపుగా గిన్నెలు సర్దుకునేసరికి నాకు ఒక 15 మినిట్స్కి ఎక్కువగానే పడుతుంది లేండి. ఎందుకంటే చిన్నవి గిన్నెలు కానివ్వండి, స్పూన్లు కానివ్వండి అవన్నీ తీయడం పెట్టడము, మళ్ళీ ఎక్కడక్కడ పెట్టామనుకోండి పిల్లలకైనా ఇంకా మాకైనా కూడా ఈజీగా దొరుకుతాయి. నాకంటే ఈజీగానే దొరుకుతాయిలేండి. ఇంకా మా వారైనా పిల్లలు కిచెన్లోకి వచ్చినప్పుడు వాళ్ళకి దొరకవు కదా, చాలా ఇబ్బంది పడిపోతారు. ఇది ఎక్కడుంది అది ఎక్కడుంది అనేసి అడుగుతారన్నమాట. ఇలా ఎక్కడక్కడ పక్కన పెట్టామనుకోండి నీట్గా, వాళ్ళకి కూడా తీసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. ఇంక ఇక్కడ వచ్చేసి అయితే మనం వంట చేసుకునే గిన్నెలు ఉంటాయి కదా, బౌల్స్ అవన్నీ కూడా ఇటు పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇంక ఇక్కడైతే గిన్నెలన్నీ కూడా సర్దుకోవడం అయిపోయిందండి. ఇంకా కొన్ని వాటిలో కొంచెం వాటర్ లాగా ఉంటాయి కదా, గ్లాసులలో గిన్నెలలో మనకు అలా ఉండిపోయి ఉంటాయి కదా, ఆ వాటర్ కొన్ని పడిపోయాయి అనేసి ఇంక ఇక్కడ అంతా కూడా నీట్గా తుడుస్తున్నానండి. ఇంక ఇక్కడ వచ్చేసి ఈ ప్లాంట్ అయితే మాకు ఇంటి ముందు ఉందండి. చాలా పెద్ద చెట్టు అన్నమాట. అది వాటర్లోనే చక్కగా పెరుగుతుంది. ఇంకా అదంతా ఒకసారి నీట్గా చూసి మళ్ళీ సర్ది పెట్టాను. ఇంక ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా నైట్ డిన్నర్లోకి కర్రీ చేస్తున్నానండి. ఇంకా ఇదైతే బెండకాయ ఫ్రై చేస్తున్నానండి. కర్రీ అంటే ఫ్రై అంటే ఫ్రై ఏం కాదండి, బెండకాయ కర్రీలాగా చేస్తున్నాను.
ఇంక ఇక్కడైతే ముందుగానే నేను బెండకాయలు వేంపి పక్కన పెట్టేసుకున్నానండి. ఇలా మనం వేంపి పక్కన పెట్టుకున్నామంటే ఇందులో మనకి ఎలాంటి జిగురు ఉండదండి. కర్రీ కూడా చాలా టేస్ట్‌గా ఉంటుంది. ముందైతే బెండకాయలన్నీ చక్కగా కడిగి శుభ్రంగా ఆరబెట్టుకున్నాక ఇంకా అవన్నీ ఫ్రై చేసి ఇలా పక్కన పెట్టుకున్నానండి. ఇంకా అదే ఆయిల్‌లో ఇలా పచ్చిమిర్చి, అలాగే ఆనియన్స్, కరివేపాకు ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకొని అందులో టమాటా వేసుకోవాలండి. కర్రీ చేస్తున్నాం కాబట్టి. సో ఇంకా ఫైనల్‌గా బెండకాయ వేసి ఉప్పు, కారం, గరం మసాలా ఇవన్నీ వేసుకుంటే సరిపోతుందండి. ఫైనల్‌గా ధనియాల పొడి వేస్తే చాలా టేస్ట్‌గా ఉంటుందన్నమాట. ఇంక ఇక్కడైతే నైట్ గిన్నెలన్నీ కూడా ఎక్కడవక్కడ సర్దుకుంటున్నానండి. ఈరోజు తలకైతే ఫుల్‌గా ఆయిల్ పెట్టుకున్నానండి. ఇంక ఇదైతే నేను నైట్ స్నానం అది కంప్లీట్ అయిపోయాక ఇంకా మేము భోజనం చేశాకండి కొన్ని గిన్నెలున్నాయి. ఇవన్నీ ఇంకా సర్దుకుందామనేసి ఇంకా కిచెన్‌లోకి వచ్చాను. చాలా హెడేక్‌గా ఉందనేసి ఇంకా ఫుల్‌గా ఆయిల్ పెట్టేసుకున్నానండి తలకి. ఇంక ఇవన్నీ కూడా గిన్నెలు కొన్ని తోమాల్సినవి ఉంటాయి కదా! అవన్నీ కూడా సింక్‌లో వేసుకుందాం అనేసి ఇంకా కిచెన్‌లోకి వచ్చాను. ఇంకా ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ టైం అన్నమాట. ఇంక ఇక్కడైతే పాలు వేడి చేశానండి. ఇంకా మార్నింగ్ టీ తాగాము. ఇంకా మా వారు తాగలేదు. ఇంకా నేను టీ తాగేశాను. అలాగే ఇంకా పిల్లలిద్దరికీ కూడా పాలు పోసి ఇచ్చానండి. ఇంకా కొన్ని గిన్నెలున్నాయి. మనకి రైస్ కానివ్వండి, కర్రీ కానివ్వండి, ముందు రోజు వండినవి కొన్ని మిగులుతాయి కదా! ఇంకా అవన్నీ కూడా ఇలా చిన్న చిన్న బౌల్‌లో అయితే తీసుకుంటున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసైతే నేను టీ పెడుతున్నానండి. సారీ, నేను ఇందాక టీ పెట్టానని చెప్పాను. ఇప్పుడే పెడుతున్నానన్నమాట. ఇక కిచెన్‌లోకి వచ్చాను కదా! ఇంకా స్టవ్ పైన ఉన్న గంజులు అవన్నీ కూడా తీసి పక్కన పెట్టేశాను. అలాగే ఇంకొకసారి స్టవ్ అంతా కూడా నీట్‌గా తుడిచేసుకున్నానండి. ఇంకా వీడియో క్లిప్ అయితే మిస్ అయినట్టుంది. ఇంక ఇక్కడైతే షుగర్ అలాగే ఇంకా కాఫీ పొడి అయితే వేసేసుకున్నాను. సారీ, టీ పొడి అండి. ఇంకా వేసానన్నమాట. ఇంకా అక్కడ సిమ్‌లో టీ అయితే చక్కగా మరిగేలోగా ఇంకా కిచెన్‌లో ఏమైనా పనులున్నాయా అని చూసుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ మరిగే అంతలోగా ఖాళీగానే కదా ఉండాల్సింది. ఇంక ఇక్కడైతే ముందు రోజు మిగిలిన కర్రీస్ ఉంటాయి కదా! అవన్నీ కూడా నేను ఇలా గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను. ఏవైనా కూడా అలా గంజులో పెద్ద పెద్ద వాటిలో ఉంచకుండా ఇలా చిన్న బౌల్‌లో తీసి పక్కన పెట్టుకున్నామంటే మనకి తోముకోవడానికి గిన్నెల పని అయిపోతుంది. అలాగే మనకి కిచెన్‌లో కూడా చక్కగా నీట్‌గా ఉంటుందండి. అలాగే ఇంకా ఇక్కడొచ్చేసి కారం పొడి అండి. ఇది ప్యాకెట్ కారం అన్నమాట. చాలా రెడ్‌గా ఉంటుంది. ఇంకా ఇది నిన్న తీసుకొచ్చాము. ఎందుకు అంటే మా వారు ఈ మధ్య బయటికి వెళ్ళినప్పుడు కొన్ని మామిడికాయలు తీసుకొచ్చారండి. అంటే ఇప్పుడు మామూలుగానే తీసుకొచ్చారు. అవైతే ఇంకేం పిక్కలు ముదరలేదు. అవి మామూలుగా పిల్లలు తింటారు కదా అనేసి తీసుకొచ్చారన్నమాట. అందులో నుంచి పిల్లలు 1, 2 తినేశారు. ఇంకా మిగిలినవి 3, 4 ఏమో ఉండేనండి. ఇంకా అవి అలా ఉండిపోతాయి కదా అనేసి ఇంకా నేను అవన్నీ కూడా చక్కగా కడిగేసి ఆరబెట్టి ఇంకా మామిడికాయ పచ్చడిలాగా అయితే పెట్టేశాను. అందుకోసమే కారం పొడి ప్యాకెట్ తెప్పించానండి. ఇలా మనం రెడ్ కలరు కారం పొడి వేసుకున్నాం అనుకోండి, మనకి ఆవకాయ పచ్చడి కానివ్వండి, ఏ పచ్చడిలో అయినా చూడడానికి బాగుంటాయి, టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇంకా మేము వచ్చేసి అయితే ఇంకా ఈ ఇయర్ ఇంకా కొత్త మిరపకాయల పొడి అయితే ఇంకా పట్టించుకోలేదండి. ఇంకా పట్టించుకోవాలి ఈ మధ్యలో. ఇంక ఇక్కడైతే నేను ముందు రోజే ఆవకాయ, ఉప్పు, కారం అవి కలిపి పెట్టానని చెప్పాను కదా! ఇంక అందులోకి నిన్న నైట్ పెట్టానండి. ఇంకా నైట్ పెట్టేసరికి తెల్లవారేసరికి చక్కగా ఊరిపోతుంది కదా మనకి అనేసి నైట్ కలిపేసి పెట్టాను. ఇప్పుడు ఇంకా మార్నింగ్ వచ్చేసి ఏంటంటే ఇంక ఇక్కడ ఎర్లీ మార్నింగే చేస్తున్నానండి. మేము టీ తాగే టైంలోనే. ఇంక ఇక్కడైతే ఒక 2 స్పూన్ల ఆవాలు, అలాగే ఒక 2 స్పూన్ల జీలకర్ర, 1½ స్పూన్ మెంతులు, ఇవి బాగా వేపుకొని ఇంకా పొడి చేసుకొని ఆవకాయ పచ్చళ్ళలో కలుపుకుంటే చాలా టేస్ట్‌గా ఉంటుందండి. అలాగే అందులోకి వెల్లుల్లి కూడా ఎక్కువగా వేసుకోవాలి అండి. ఇంతకుముందే వెల్లుల్లి కూడా అన్నీ ఒలిచేసుకున్నాను. అదంతా ఒలిచేసి కచ్చాపచ్చాగా దంచి పక్కన పెట్టేసుకున్నానండి. ఇంక ఇక్కడైతే నేను ఆవాలైతే వేంపేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర ఇవి అయితే వేంపి పక్కన పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా పొడి చేసి ఇంకా పచ్చళ్ళలో కలిపేసుకుందాం అనేసి ఇంక ఇక్కడైతే ఆవాలైతే చక్కగా వేగుతున్నాయండి. ఇంకా ఇటు పక్కన వచ్చేసి టీ పెట్టానండి. ఇంకా టీ మరగాలి. ఇంకా టీ అయితే నేను మా వారిద్దరం తాగేస్తాము. ఇంకా పిల్లలకైతే పాలు వేడి చేసి ఇంకా పిల్లలకి ఇచ్చేసాను. సో ఇక్కడ టీ అయితే చక్కగా మరిగిపోయిందండి.
ఇంకా వేడివేడిగా టీ తాగేసాకే ఇంక ఇవన్నీ కూడా నేను పొడి చేసుకున్నాను. ఇవన్నీ వేయింపి పక్కన పెట్టుకుంటాను కదా, ఇంకా అవన్నీ కూడా పొడి చేసుకుంటానండి. కొంచెం చల్లారనివ్వాలి, వేడి మీద ఉన్నప్పుడు పొడి చేయొద్దండి, కొంచెం చల్లారితే బాగుంటుంది. ఇంక ఇక్కడైతే ఆవాలు అయితే సపరేట్ చేసుకున్నాను. అలాగే ఇప్పుడు ఒక 2 స్పూన్ల జీలకర్ర వేసుకుంటున్నానండి. మనకి మామిడికాయలు కొన్ని కాబట్టి ఇలా కొంచెం కొంచెమే వేసుకుంటున్నానండి. ఇంకా ఈ పచ్చడి ఏంటంటే కొత్త ఆవకాయ పచ్చడి కాబట్టి ఇంకా చాలా టేస్ట్గా ఉంటుందండి. మనకి ఈ ఒక 1 మంత్ వరకు అయితే చక్కగా ఈజీగా తినొచ్చు. 1 మంత్ తినొచ్చు, సమ్మర్ వరకు కూడా అవుతుంది లేండి మాకు. ఇక్కడ మెంతులు వచ్చేసి 1 స్పూన్నర అంటే 1.5 స్పూనే ఆవాలు మెంతులు వేసుకుంటున్నాను. ఇంకా ఇవి కూడా చక్కగా వేగిపోయాయండి. ఇంక ఇవన్నీ కూడా కొంచెం పక్కన పెట్టేసుకున్నామంటే మనకి అవి చక్కగా చల్లారిపోతాయి. ఇంక ఇవన్నీ బాగా కలిపేసుకుంటున్నాను. కాసేపు కొంచెం గాలికి పెట్టామనుకోండి ఫ్యాన్ దగ్గర, అవే చక్కగా చల్లారిపోతాయి. ఇంక ఇక్కడైతే ఆవకాయ చూసారు కదా, నైటే ఉప్పు కారం కలిపేశానండి. మేమైతే ఇందులో పసుపు లాంటిది అయితే ఏమి వేయమండి, జస్ట్ ఉప్పు కారం మాత్రమే వేస్తాము. అలాగే ఇప్పుడు మనం వేంపుకున్నవి ఉంటాయి కదా, ఆవాలు జీలకర్ర మెంతులు, ఇవన్నీ కూడా పొడి చేసి వేసుకుంటామన్నమాట. ఇవి నైటే వేద్దాం అనుకున్నానండి, కానీ ఇంకా నైట్ చీకటి అయిపోయింది, బాగా లేట్ అవుతుంది కదా అనేసి ఇంకా మార్నింగ్ పొడి చేసి ఇంకా కలిపేద్దాంలే అనేసి అలాగే వదిలేశాను. ఇంకా చూసారా మనకి ఆవకాయల నుండి చక్కగా ఊరుతుందన్నమాట. ఇందులో నుంచి పొడి పొడిగా ఉండేది చక్కగా ఇలా మెత్తగా అయిపోయిందన్నమాట, వాటర్ జ్యూసీగా. ఇంక ఇది ఇలా పక్కన పెట్టేసి నేనైతే ఇవన్నీ కూడా మిక్సీ పట్టేసుకుంటానండి, పొడి చేసేసుకుంటాను. ఇంకా నేనైతే అక్కడ పొడి పట్టేసుకున్నాను. ఇక్కడైతే ఆవకాయ కోసం ఆయిల్ వేడి చేస్తున్నానండి. పచ్చళ్ళలోకి సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నాను. ఒక 3-4 గ్లాస్ ఆయిల్ అయితే వేసుకున్నానండి. మనకి పచ్చళ్ళలోకి ఏంటంటే ఆయిల్ ఎక్కువగా ఉంటేనే పచ్చడి బాగుంటుందండి, మనకి చక్కగా ఊరుతుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇంక ఇక్కడైతే నేను పొడి అయితే ఇలా మెత్తగా పట్టేసుకున్నాను. అలాగే ఇక్కడ వెల్లుల్లి కూడా దంచుకున్నానండి. కొంచెం వెల్లుల్లి వచ్చేసి ఆయిల్లో వేసుకోవాలి, కొద్దిగా వచ్చేసి మనం మామూలుగా మామిడికాయ ముక్కల పైన వేసుకోవాలి. అలా వేసుకుంటే బాగుంటుందండి. ఇలా దంచకుండా కూడా వెల్లుల్లి కూడా వేయచ్చు, కానీ నేను కొద్దిగా దంచానన్నమాట, మామూలుగానే కచ్చాపచ్చాగా దంచాను, మరి మెత్తగా అయితే ఏమీ దంచలేదు. ఇంక ఇక్కడైతే ఆయిల్ హీట్ ఎక్కుతుందండి. ఆయిల్ చక్కగా హీట్ ఎక్కాక ఇంకా మనం లైట్గా సిమ్లో పెట్టేసుకొని ఇంకా ఆవాలు జీలకర్ర అలాగే ఎండుమిర్చి ఇలా వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. బాగా ఎర్రగా కానివద్దండి, రెడ్గా మాడిపోయాయి అనుకోండి అస్సలు బాగుండవు. మనకు వెల్లుల్లి ఏంటంటే అలా పచ్చిగానే ఉండాలి. ఇంక ఇక్కడైతే కొద్దిగా వచ్చేసి వెల్లుల్లి ఇలా పచ్చళ్ళలో కూడా వేసాను కదా. ఇంక ఇక్కడ ఆయిల్ అంతా కూడా చల్లారనివ్వాలండి. ఆయిల్ మనకి ఫుల్గా చల్లారిన తర్వాతే మనమైతే పచ్చళ్ళలో వేసుకోవాలి. ఎప్పుడు కూడా వేడిది మాత్రం అస్సలు వేయొద్దండి, మనకి చాలా వరకు చల్లారిన తర్వాతే ఇలా మనం పచ్చళ్ళలో వేసుకొని కలుపుకున్నామంటే నిల్వ పచ్చడి బాగుంటుందండి, చాలా టేస్ట్గా ఉంటుంది, మనకి ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది. ఇంక ఇక్కడంతా కూడా నేను ఆయిల్లోనే పొడి అంతా కూడా ఆయిల్లోనే, ఇందాక మిక్స్ పట్టుకున్న పొడి ఉంది కదా అదంతా ఆయిల్లోనే కలిపాను అన్నమాట. ఇంక ఇక్కడ చూసారా ఇదంతా కూడా చక్కగా కలుపుతున్నానండి, ముక్కలకి కరెక్ట్గా ఆయిల్ పట్టేలాగా బాగా మిక్స్ చేస్తూ కలుపుతున్నానన్నమాట. మనం ఎంత ఎక్కువగా కలుపుకుంటే అంత బాగుంటుందండి పచ్చళ్ళు. ఎప్పుడు కూడా మనం దాదాపుగా ఎక్కువగా నిల్వ పచ్చడి పెట్టుకున్నాం అనుకోండి, దాదాపు 2 డేస్కి ఒకసారి ఫుల్గా పచ్చడి అయితే కింది నుంచి పైన వరకు బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అలా కలుపుకుంటే ఏంటంటే మనకి పచ్చడి పాడవకుండా చాలా బాగుంటుందండి, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇంక ఇక్కడైతే నేను ఇంకా పెట్టిన పచ్చడి ఉంది కదా, ఇదంతా కూడా ఇలా ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటున్నానండి. ఇంకా ఇది వచ్చేసి అయితే మాకు ఈ సమ్మర్ మొత్తం వరకు యూజ్ అయ్యేలాగా ఉందండి. ఇంకా మా పిల్లలకి కానీ నాకైనా మా వారికైనా మా ఇంట్లో పచ్చళ్ళు అంటే ఎక్కువగా ఇష్టం అండి. ఇంకా ప్రతి కర్రీలోకి కూడా కంపల్సరీ ఇలా మామిడికాయ పచ్చడి వేసుకొని అయితే తినేస్తాము. ఇంకా మా వారికి ఒక్కరికే టమాటా పచ్చడి అంటే ఇష్టం అండి, ఇంకా మాకెవ్వరికి అంత ఇష్టం ఉండదు. తన కోసం కొంచెం టమాటా పచ్చడి కూడా పెట్టేశాను అన్నమాట. ఈసారి ఒక 5 kg టమాటాలు అయితే పెట్టాను, తన వరకే సరిపోయేలాగా పెట్టాను అన్నమాట.
మేము పిల్లలైతే ఎక్కువగా తినమండి. మాకైతే ఎక్కువగా మామిడికాయ ఉండాలి. ఆవకాయ పచ్చడి అంటేనే చాలా ఇష్టం. ఏ కర్రీలోనైనా కంపల్సరీ ఆవకాయ అయితే వేసుకుంటామండి. ఓకే ఫ్రెండ్స్, వ్లాగ్ అయితే ఇంతటితో పూర్తయింది. మీకు నచ్చితే లైక్